ఏపీ ఏజెన్సీలో రంపచోడవరం అటవీ ప్రాంతంలో మరోసారి ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయినట్టుగా ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర వెల్లడించారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవటం మంచిదన్నారు. ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దానిలో 7 మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటి వరకు మాలో ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం. దానిలో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. దీనిలో ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, బట్ టెంటేటివ్లీ ఒక మనిషి ఐడెంటిఫై అయ్యారంటే మేటూరి జోగ్గారావు అలియాస్ టేక్ శంకర్. ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఎ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్. And he's specialized in technical things, either arms manufacturing, communication and chustara. But it is a tentative information. Once everything confirms, I'll be able to again tell you, or our officers will tell you. So this is Maredmalli area lo continuous ga ninna jarigin daniki around 5-7 kilometers దూరంలో ఉన్నాయి. అదే మోస్ట్ లైక్లీ అదే అనిపిస్తున్నాయి. జస్ట్ గివ్ అస్ ఫ్యూ మోర్ మినిట్స్, విల్ గివ్ యూ టైం. ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్. జస్ట్ నౌ ఐ గాట్ ఇన్ఫర్మేషన్, ఎస్ దెర్ ఈస్ ఎ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపెండ్, స్టిల్ గోయింగ్ ఆన్. ప్రాబ్లీ they say 6 to 7 members would have been killed, and will continue to strive that AP becomes a Maoist free state. కీలక హోదాల్లో ఉన్న 50 మంది మావోయిస్టులను ఒకేసారి అరెస్ట్ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అన్నారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు ఆయన. అరెస్ట్ చేసిన వారిలో 3 స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్, 5 డివిజనల్ కమిటీ సభ్యులు, 19 మంది ఏరియా కమిటీ సభ్యులు, 23 మంది ప్లాటూన్ మెంబర్స్ ఉన్నారని ప్రకటించారు మహేష్ చంద్ర. ఇప్పటి వరకు 50 members Maoists have been arrested. NTR district, Krishna district, Eluru, Kakinada, Konasima, 5 districts nunchi arrest cheyadam jarigindi. The best part is it was a very specific int based operations. Public ki lekapothe police ki ekkada haani lekunte smooth ga cheyadam jarigindi. I compliment all my officers, they are with me here, and the entire team of police departments. First time probably in the history arrest so many people, important cadres at one time. Special zonal committee members 3, divisional committee members 5, area committee members 19, then platoon members 23. 45 weapons, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives సీజ్ చేయడం జరిగింది. సో అడిషనల్ డీజీ మహేష్ చంద్ర ఇంతకుముందే ప్రెస్తో మాట్లాడడం మనం చూసాం. అలాగే లొంగిపోయే వాళ్ళు ఏదైనా భయాలు ఉన్నట్టయితే కనుక వాళ్ళకి సో మీడియానే సంప్రదించవచ్చు, వాళ్ళతోటే రావచ్చు. సో మీకు ఎలాంటి భయం లేదని కూడా ఆయన మాట ఇచ్చిన పరిస్థితి కూడా మనం ప్రెస్ మీట్లో చూసాం. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్తో మాట్లాడదాం. ఒకసారి రంపచోడవరం వెళ్దాం, అక్కడే ఉన్నారు మా కరెస్పాండెంట్ హరీష్. హరీష్ చెప్పండి, ఉదయం కూడా ఎన్కౌంటర్ జరిగింది, దాంట్లో దాదాపు 6 నుంచి 7 మృత్యువాత పడ్డారు. దాంట్లో ప్రముఖంగా వినపడే పేరు ఆజాద్ అనే మావోయిస్ట్ కూడా ఉన్నారు అనేది వినిపిస్తోంది. ధృవీకరించవచ్చా? అధికారులు ఎవరైనా చెప్పారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి మొత్తానికి 2 రోజుల నుంచి 6 గంటలుగా ఈ ప్రాంతం అంతా, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా తుపాకులతో మారుమోగిపోతుంది. ఎటు చూసినా భద్రతా బలగాలే కనిపిస్తున్నాయి. అతిపెద్ద మావోయిస్ట్ అగ్రనేత, మొత్తం అందరిలోకెల్లా అతిపెద్ద మావోయిస్ట్గా చెప్పబడే హిడ్మా మృతి అనేది మొత్తం గోదావరి జిల్లాలనే కాదు
కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే హిడ్మా మావోయిస్టు ఉద్యమాన్ని మొత్తం కూడా హిడ్మాకు ముందు తర్వాత కూడా చెప్పొచ్చు. ఆ స్థాయిలో PLGకి సారథ్యం వహించే హిడ్మా మృతి అనేది కలకలమే రేపిందని చెప్పొచ్చు. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, అదేవిధంగా ఆయన గన్మెన్గా వ్యవహరించిన మరో 4 కూడా ఇక్కడ ఎన్కౌంటర్ అయ్యారు. అయితే అంతటితో ఆగలేదు. ఆ సంఘటనలో చాలా మంది తప్పించుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు మారేడుమల్లి నుంచి రంపచోడవరం పరిధిలో 7 ఈ మండలాలు ఉంటాయి. అదేవిధంగా చింతూరు ప్రాంతంలో 4 మండలాలు, మొత్తం అంతా దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో నిన్న ఎన్కౌంటర్ ఏదైతే పోలీసులు అనౌన్స్ చేశారో 6:30 నుంచి 7:10 వరకు జరిగిన 40 నిమిషాల ఎన్కౌంటర్లో ఈ 6 మృతి చెందినది ప్రకటించారు. తర్వాత అక్కడి నుంచి కొంతమంది తప్పించుకున్నారు. వారి గురించి కూడా ఈ కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగింది. దాంతో ఇవాళ తెల్లవారుజామున మళ్ళీ పోలీసులు అనౌన్స్ చేయడం జరిగింది. మరొక ఎదురుకాల్పులో 7 నక్సలైట్లు 7 మావోయిస్టులు మృతి చెందారని స్పష్టం చేశారు. అయితే ఈ 7లో కూడా ఆజాద్ ఉన్నారా లేరా అనే విషయం అయితే స్పష్టం కాలేదు. ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా DCM కేటగిరీ డిప్యూటీ కమాండర్ కేటగిరీలో ఉన్న జోగారావు అయితే చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ 7 మృతదేహాలకు సంబంధించి ఎంతవరకు ఎటువంటి సమాచారం లేదు. పోలీసులు కూడా ఇక్కడికి తీసుకురాలేదు. మరోవైపు నిన్న మృతి చెందిన ఎన్కౌంటర్లో చనిపోయిన 6 మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. మరికొద్దిసేపట్లో అంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరూ రాకపోవడంతో పోస్ట్ మార్టం ఇతర కార్యక్రమాలు ఏమీ జరగలేదు. మొత్తం అంతా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఇక్కడే భద్రతా బలగాలు కూడా ఇక్కడే ఉండటం జరిగింది. వీళ్ళ బాడీస్ని కూడా ఎవరినైతే హిడ్మా అదేవిధంగా తీసుకొచ్చారు అక్కడ ఫ్రీజర్లో వాళ్ళని ఉంచడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య కార్యక్రమం ఫోరెన్సిక్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇంకా ఈ పోస్ట్ మార్టం అయితే ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఎవరైతే ఇక్కడ 7 చనిపోయారని పోలీసులు ప్రకటించారో వాళ్ళని కూడా, వాళ్ళ బాడీస్ కూడా ఇక్కడికి పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. వాళ్ళ బంధువులు కూడా చేరుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇంకోవైపు 7 మండలాల్లో కూడా పోలీసులు ఇంకా జల్లెడ పడుతున్నారు. నిన్న వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అటు NTR జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లా, కోనసీమ, ఇతరత్ర అన్ని ప్రాంతాల్లో, గన్నవరం మిగతా ప్రాంతాల్లో కలిపి 50 మంది మావోయిస్టుల వరకు పట్టుకున్నట్టు పక్కా ప్రణాళికతో ఇదంతా చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్కి సంబంధించి ఈ ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళంతా ఆంధ్ర బోర్డర్లోకి మారేడుమల్లిలో ప్రవేశించడం, టైగర్ జోన్ ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగిందని నిన్నైతే ప్రకటించడం జరిగింది. ఇదే మారేడుమల్లి మండలంలో జియ్యం వలస ప్రాంతంలో అయితే ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ చనిపోయిన 7 సంబంధించి జియ్యం వలస ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఇంకా ఈ పోలీసులు కూంబింగ్ అయితే భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు. ఇంకా కొద్ది గొప్ప కొంతమంది మిగిలిపోయే అవకాశం ఉంది. తప్పించుకున్న ఖచ్చితంగా అయితే ఈ ఆపరేషన్ కొనసాగుతున్న విషయాన్ని అయితే పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ పోస్ట్ మార్టం ఇంకా జరగడానికి అయితే కాస్త సమయం ఉంది. ఫోరెన్సిక్ టీం, ఇతరత్ర మెడికల్ టీంలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. హరి, ఆల్ రైట్ హరీష్, మరోవైపు మా కరెస్పాండెంట్ నరేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి మాట్లాడదాం. నరేష్, చెప్పండి. సో దేశ చరిత్రలో 50 మంది మావోయిస్టులు, యాక్టివ్గా ఉన్న మావోయిస్టు ఇలాగా అరెస్ట్ కాబడడం తొలిసారి అంటూ కూడా అడిషనల్ డీజీ మాట్లాడడం కూడా మనం చూసాం. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇంకా ఎవరైనా తప్పించుకొని ఉంటారని భావిస్తున్నారా? ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో అది ఆజాదా కాదా అనేది ఇంకా ధృవీకరించిన సిచ్యువేషన్ అయితే లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్లాటూన్ కమ్యూనిటీలో ఎక్కడ వరకైనా సరే, అంటే పెద్ద స్థాయి నుంచి కింది స్థాయి వరకు పెద్ద మొత్తంలో లొంగుబాట్లు జరిగాయి. అదేవిధంగా లొంగుబాట్లతో పాటు ఎన్కౌంటర్లు జరుగుతున్న ఘటనలు కూడా చూసాయి. అయితే నిన్న సినారియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీలో మారేడుమల్లి ప్రాంతంలో నిన్న 6 మృతి చెందగా ఈ రోజు 7 మొత్తం 13 మంది మృతి చెందారు 2 రోజుల వ్యవధిలో. అదేవిధంగా లొంగుబాటుకు ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నప్పటికీ మరోవైపు పట్టణ ప్రాంతాల్లో తలదాచుకున్న మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పటికే మావోయిస్టులో చాలా మంది కేంద్ర కమిటీ నాయకులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ నాయకులు, మరోవైపు ప్లాటూన్కి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్లాటూన్ కమిటీలో ఉన్న కింది స్థాయి లీడర్స్తో కూడా ప్రతి ఒక్కరు కూడా అడవులను వదిలి పట్టణ ప్రాంతాలు పట్టి ఆ తర్వాత నగరాల నుంచి బయటకు వెళ్ళి వేరే దేశానికి వెళ్ళిపోయేందుకు కూడా బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఒక వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు వినిపిస్తున్న 2 పేర్లు. ఎందుకంటే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో జోగారావు అనే వ్యక్తి, అంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఒడిశా బార్డర్కి సంబంధించి వెపన్స్ డీలింగ్లో ఇన్ఛార్జిగా ఉన్న జోగారావు అలియాస్ టేక్ శంకర్ని ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా కొద్దిసేపు క్రితమే అధికారులు అధికారికంగా ధృవీకరించారు. కానీ ఇప్పుడు 2 పేర్లు వినిపిస్తున్నాయి. 2 పేర్లు మాత్రం అసలు ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో వీరు ముత్తువాత పడ్డారా, లేకపోతే పోలీసుల అదుపులో వీరిద్దరున్నారా తెలియాల్సింది. అందులో ఆజాద్ ఒకరు, ఆజాద్ కొత్తగూడెం జిల్లాలో ఇతను ఇన్ఛార్జ్, అదేవిధంగా దేవ్జీ, వీరిద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఏమయ్యారనే ప్రశ్న
ప్రశ్న మాత్రం ఇంకా పోలీసుల వద్ద నుంచి సమాచారం లేదు. అదే ప్రశ్నను మీడియా సమావేశంలో ఏపీ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డాను ప్రశ్నించినా సరే అతనికి కూడా ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం ఏది అందలేదని చెప్తున్నారు. కానీ కేవలం ఆంధ్ర ఒడిశా బార్డర్ ఇన్ఛార్జ్ వెపన్స్ డీలింగ్ చేసే ఇన్ఛార్జ్ మాత్రమే ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారని, మిగిలిన 6 వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయం నుంచి 6 గంటల సమయం వరకు ఎదురుకాల్పులు జరిగాయని, 7 గంటల సమయానికి మొత్తం 7 మృతి చెందినట్లుగా తమకు తెలిసిందని చెప్పారు. నిన్న 6 గంటల సమయానికి ఎన్కౌంటర్ జరిగింది. అందులో 6 మృత్యువాత పడగా ఈ రోజు మొత్తం 7 మృతి చెందారు. అయితే ఈ పూర్తి సినారియోలో ఎక్కడ బలగాలకు ఎటువంటి గాయాలు కాలేదని, ఎవరు మృత్యువాత పడలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 జిల్లాల్లో పాటు ఈ రోజు మరో 2 జిల్లాల్లో జరుగుతున్న సోదాలలో మొత్తం 50 మంది మావోయిస్టులను గుర్తించామని, 50 మంది మావోయిస్టులను మరికొద్దిసేపట్లో కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. మొత్తం ఈ 50 మంది మావోయిస్టుల్లో కూడా కేంద్ర రాష్ట్ర కమిటీ మెంబర్స్, అదేవిధంగా ప్లాటూన్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఎప్పుడూ కూడా అంటే ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మొట్టమొదటి స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు పట్టణ ప్రాంతాల్లో లభ్యం కావడం అనేది, అదుపులోకి తీసుకోవడం అనేది ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా మావోయిస్టులను మనం ఎప్పుడు చూసినా సరే అరణ్య ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో గుర్తిస్తుంటాము. అలాంటి చోట్ల ఎదురుకాల్పులు జరుగుతాయి. లేదంటే క్రమంలో ఏదైనా స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో వారు వచ్చి లొంగుబాటుకు కారణం వారిని రాష్ట్ర డీజీపీ స్థాయిలో వారి లొంగుబాటు జరిగిన తర్వాత వారిని పూర్తి విచారించిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసేందుకు వారికి అవకాశం కల్పిస్తారు. అయితే ఇప్పుడు మాత్రం వీరు విత్ వెపన్స్తో పాటు పట్టణ ప్రాంతాల్లో, అది ముఖ్యంగా విజయవాడ నగరం లాంటి ప్రాంతాలు, ఏలూరు లాంటి ప్రాంతాలు, కాకినాడ, కోనసీమ జిల్లాలలో నేరుగా కొన్ని ప్రధాన ప్రాంతాల్లో, ఇక విజయవాడ నగరానికి సంబంధించి చూసుకుంటే కృష్ణా జిల్లాలో న్యూ ఆటో నగర్లో మొత్తం పారిశ్రామిక వాడగా పిలువబడే ఆటో నగర్ ప్రాంతంలో లక్షలాది మంది నిత్యం కూడా రాకపోకలు జరిపే ప్రాంతంలో, అందులోనూ మరీ ముఖ్యంగా వ్యాపార సముదాయాల ప్రాంతంలో 3 ఫ్లోర్ల ఉన్న బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో 28 మంది మావోయిస్టులు తలదాచుకున్నారు, తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. అంతేకాదు వారి దగ్గర భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేస్తారు. కొద్దిసేపటి క్రితం మనం చూసాము, ఆయుధాలను భారీగా కూడా ప్రదర్శించిన పరిస్థితి నెలకొంది. అందులో డబుల్ బ్యారల్ గన్లు ఉన్నాయి, సింగిల్ బ్యారల్ గన్లు ఉన్నాయి. అదేవిధంగా వీరితో పాటు నిన్న ఎన్కౌంటర్ సమయంలో 2 AK-47 కూడా లభ్యంకయ్యాయి. అయితే పూర్తిగా మావోయిస్టులు తమ వెపన్స్తోనే ట్రావెలింగ్ చేస్తున్నారు. కానీ వీరు ఏ సమయంలో అయినా సరే అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. నరేష్, అయితే ఇంతకుముందు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడడం మనం చూసాం. మహేష్ చంద్ర, ఇది ఏ ఒక్కరోజు 2 రోజులతో కాదు, చాలా పక్కా ప్రణాళికలతో, ఎలాంటి తొందరపాటు లేకుండా అందరినీ ఎప్పుడు పట్టుకోగలమో అప్పుడు పక్కా ప్రణాళిక ప్లాన్ చేసి పట్టుకున్నాం, లేదంటే ఇది 1-2 రోజుల్లో జరిగేది కాదు అనేది కూడా ఆయన మాటల్లో మనం విన్నాం. అయితే పట్టుబడ్డ 50 మందేనా, ఇంకా మిగతా ఎవరైనా ఉన్నారా? నిన్న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత వీళ్ళని పట్టుకోవటంలో అంటే ఎన్కౌంటర్కి దీనికి ఏదైనా సంబంధం ఉందా, లేదంటే ఎప్పటి నుంచో వీళ్ళ మీద నిఘా ఉందా అనే దానికి ఏదైనా సమాధానం ఉండే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, అంత సాధారణంగా జరిగే ఎన్కౌంటర్లు కాదు ఇవి. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళు కేంద్ర కమిటీలో ప్రధాన మెంబర్స్, అదేవిధంగా హిడ్మా లాంటి వ్యక్తిపై నిఘా పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. హిడ్మాకి మొట్టమొదటి మనం చెప్పుకున్నట్లుగా అతను రక్షణ వలయాన్ని ఛేదించుకొని ఎవరైనా సరే బలగాలు వెళ్ళే ధైర్యం చేయాలన్నా సరే అతను దాటుకోవాలంటే సుమారు 70 మందికి పైగా మెంబర్స్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి హిడ్మాను నేరుగా నిన్న 6గురిలో హిట్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఖచ్చితంగా ఒక నిఘా వ్యవస్థ పనిచేస్తుంది. ఆపరేషన్ కగార్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. అదే నిత్యం కూడా ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తున్న ఈ ప్రాసెస్లో హిడ్మా ఇటువైపు నుంచి ఇటువైపు అవుతుంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి హిడ్మాతో పాటు ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ ఆంధ్ర ఒడిశా బార్డర్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జోగారావు అలియాస్ టేక్ శంకర్ కావచ్చు, వీరందరూ కూడా ఒక మూవ్మెంట్ని పక్కా ప్రణాళిక ప్రకారం బలగాలు, కేంద్ర బలగాలు, అదేవిధంగా నిఘా వర్గాలు పూర్తిగా వాటిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా వారి మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి తెలంగాణ బార్డర్కి, తెలంగాణ బార్డర్ నుంచి ఏపీ బార్డర్కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అదేవిధంగా వారితో పాటు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి ఏపీకి వచ్చి ఏపీ నుంచి తెలంగాణలోకి ఎవరు అడుగు పెడుతున్నారని కూడా చూసుకోవచ్చు. మరోవైపు కీలక విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అంత సాధారణంగా మావోయిస్ట్ బృందాలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా వారికి ముందు సేఫ్టీ ప్లాటూన్ ముందు వెళ్తుంది. ఆ ప్లాటూన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే కేంద్ర రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ప్రధాన నాయకులు ఎవరు ఉంటారో వారు ముందుకు మూవ్ అవుతుంటారు. అయితే ఖచ్చితంగా సేఫ్టీ మెసేజ్ లేకుండా వారు ఒక బార్డర్ నుంచి మరొక బార్డర్కి వెళ్లే ప్రసక్తే లేదు. మరోవైపు ఆంధ్ర బార్డర్ నుంచి తెలంగాణ బార్డర్కి వెళ్ళే సమయంలో తెలంగాణలో అప్పటికే ఉన్న మావోయిస్టులకు ముందుగానే సమాచారం వస్తుంది. సమాచారం వచ్చిన తర్వాత వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, వారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే మరొక బృందం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి లేదా ఛత్తీస్గఢ్ నుంచి లేదా ఒరిస్సా బార్డర్ నుంచి మూవ్మెంట్ కదులుతుంది. అలాంటి కదిలే క్రమంలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కేంద్ర బలగాలు, నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు పొందుపరుచుకుంటూ ఉన్నాయి. వాటి అనుగుణంగానే అసలు టైగర్ జోన్ ప్రాంతం ఏదైతుందో మారేడుమల్లి ప్రాంతానికి ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి నడుచుకుని వచ్చిన తర్వాత, అరణ్య ప్రాంతం నుంచి వెళ్ళిన తర్వాత అసలు హిడ్మా అనే వ్యక్తి, హిడ్మా బృందం కానీ టైగర్ జోన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే టైగర్ జోన్ దాటుకోకుండానే మారేడుమల్లి ప్రాంతం నుంచి జీమడుగుల ప్రాంతం, అదేవిధంగా మాడుగుల ప్రాంతం నుంచి మరొక అటవీ ప్రాంతానికి నేరుగా
తెలంగాణ బార్డర్లకు వెళ్ళే వెసులుబాటు ఉంది. కానీ టైగర్ జోన్కి ఎందుకు వెళ్ళారు, టైగర్ జోన్ ప్రాంతంలో వారు సంతరించాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ పోలీసు అధికారులకు సమాచారం లేదు, ఎవరికి కూడా అదొక ప్రశ్నగా మారిపోయింది. ఇలాంటి తరుణంలోనే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ ఏది ఉందో, నిన్న 6 మృత్యువాత పడిన తర్వాత అక్కడి నుంచి పరారైన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఈ రోజు హతమార్చామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగిన ఎదురుకాల్పుల ఘటన సంబంధించి 6 చనిపోతే ఈ రోజు 7 మొత్తం 13 మందికి చేరుకుంది సంఖ్య. అయితే ఈ 13 మందిలో నిన్న హిడ్మాతో కదిలిన బృందమా, ఎందుకంటే హిడ్మా చుట్టూ ఉండే రక్షణ వలయంలో ఉన్న 20 మందికి పైగా బృందాలు విజయవాడ కృష్ణా జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు హిడ్మా ఒకవైపు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి ఏపీలో ఉన్న మారేడుమిల్లి ప్రాంతంలో సంచరిస్తుంటే అసలు మిగిలిన వారు రక్షణ వలయంగా ఉండాల్సిన మిగిలిన మెంబర్స్ విజయవాడ కృష్ణా జిల్లా కోనసీమ జిల్లాలో ఏం చేస్తున్నారు? రక్షణ వలయం ఎప్పుడు కూడా ఇటు పరిస్థితుల్లో హిడ్మా లాంటి కేంద్ర కమిటీ నాయకులు అవుతుంటారు, వారి చుట్టూనే ఉంటుంది, వారిని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా సరే ఒక పెద్ద కీ రోల్ పర్సన్స్ని అటాక్ చేసేందుకు వెళ్ళేటప్పుడు సరే, లేకపోతే ఒక భారీ ఆపరేషన్ చేపట్టే సమయంలో కావచ్చు, ఖచ్చితంగా వీరు వారి చుట్టూనే ఉంటారు. కానీ వారిని వదిలి ఎందుకు వీరు బయటకు వచ్చారనేది నాకు ప్రశ్నగా మారింది. నిన్నంతా రాత్రి సమయం వరకు కూడా పూర్తిగా నిన్న మధ్యాహ్నం సమయం నుంచి అంటే ఉదయం 10 గంటల నుంచి అదుపులో తీసుకొని ప్రారంభించినప్పటికీ సాయంత్రం సమయానికి వీరందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి నగదు, అదేవిధంగా వెపన్స్ని, కొన్ని డిటోనేటర్స్ని కూడా తీసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు మావోయిస్టుల దగ్గర నుంచి. మావోయిస్టులు చెప్తున్న సమాచారం ప్రకారం వారి దగ్గర నుంచి కృష్ణా జిల్లాలో పట్టుకున్న తర్వాత కోనసీమ జిల్లాలో, తర్వాత ఏలూరు జిల్లాలో, తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం, అల్లూరు జిల్లాలో ఇంకెవరైనా సరే మాటు వేసి ఉన్నారా, అదేవిధంగా వారు ఏ కీలక పొజిషన్లో ఉన్నారు, కేంద్ర కమిటీ మెంబర్స్ ఎందుకు ఒక్కసారిగా ఇంత మూవ్మెంట్ చేశారు, వీరు నిజంగానే దేశం వదిలి వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తారన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత మావోయిస్టులు 50 మంది అయినా ఇంకా సోదాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఇంకెంతమంది పట్టుబడతారు, అసలు ఎంతమంది మావోయిస్టులు మూవ్మెంట్ ఒక్కసారిగా ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి ఏపీ వైపు ఎందుకు కదిలింది, ఏపీ వైపు నుంచి కదిలినా సరే తెలంగాణ బార్డర్లోకి ఎందుకు వీళ్ళు ఎంటర్ అవ్వలేకపోయారు, అదేవిధంగా తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత వీరికి సహాయ సహకారాలు లభ్యం కాలేదా అనేది మాత్రం ఇప్పుడు తెలుస్తుంది. రైట్ నరేష్, మళ్ళీ మీ వద్దకు వస్తాను నేను. ఒకసారి మా కరెస్పాండెంట్ అనిల్తో కూడా మాట్లాడదాం. అనిల్, చెప్పండి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? నిన్న ఏదైతే ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారో వాళ్ళే ఇక్కడ పట్టుబడ్డ వాళ్ళు అనేది అయితే ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఒకవేళ వాళ్ళే అయినట్టయితే కనుక అక్కడ రంపచోడవరం నుంచి ఇక్కడికి ఎలా రాగలిగారు, మామిడిమిల్లి నుంచి ఇక్కడికి అనేది ఒక ప్రశ్నగా చూస్తూ ఉన్నాం. సో పట్టుబడ్డ 50 మందినా ఇంకా ఎవరైనా ఉండే ఛాన్స్ ఉందా? సో నిన్న ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం కూడా ఎన్కౌంటర్ చూస్తున్నాం. ఒక ప్రముఖంగా వినపడే పేరు ఆజాద్ దాంట్లో మృతుల్లో ఉన్నారు అనేది కూడా వినిపిస్తోంది. బట్ ఇంతవరకు దాన్ని అథెంటికేట్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మొత్తంగా చూస్తే కనుక పోలీసు బూటుకాళ్ల చప్పుళ్లతో, తుపాకీల మోతతో దండకారణ్యం అంతా కూడా దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. నిన్న ఉదయం రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి వద్ద ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈరోజు కూడా దాదాపుగా ఎన్కౌంటర్లో 7 మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా చూస్తే కనుక తాజా ఎన్కౌంటర్లతో మావోయిస్టులంతా అడవిని వీడి నగరబాట పడుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ సమీపంలో మావోయిస్టులు పట్టుబడ్డం, అలాగే ఏలూరులో కూడా మావోయిస్టులు పట్టుబడ్డం, ఇంకా ఎన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారనే కోణంలో కూడా నిఘా వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలు, ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్తో పాటు ఛత్తీస్గఢ్కి సరిహద్దు ప్రాంతమైనటువంటి అన్ని ఏరియాల్లో కూడా పోలీసుల కూంబింగ్ కొనసాగుతుంది. క్షుణ్ణంగా వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బలగాలు మోహరించినటువంటి సందర్భం కూడా నెలకొంది. మొత్తంగా చూస్తే కనుక ఆపరేషన్ కగార్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. దాదాపుగా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టుగా భావించాల్సి ఉంటుంది. హిడ్మా టార్గెట్గా పోలీసుల కూంబింగ్ అనేది కొనసాగింది. నిన్న హిడ్మాను హతమార్చినట్టుగా కూడా, ఎన్కౌంటర్ చేసినట్టుగా కూడా పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే కనుక నంబాల కేశవరావు ఎన్కౌంటర్, ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు, ఇప్పుడు తాజాగా హిడ్మా ఎన్కౌంటర్. ఇలా చూస్తే కనుక అగ్ర నాయకత్వం అంతా కూడా ఎన్కౌంటర్లో మృతి చెందడమో లేకపోతే లొంగిపోవడమో జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ ఉనికికే పూర్తిగా కూడా ఒక రకమైనటువంటి భంగపాటు ఏర్పడినటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక లో లెవెల్ క్యాడర్ అంతా కూడా నగర ప్రాంతాల్లోకి రావడం, అక్కడే నివాసం ఉండడం, తాజాగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో పూర్తిగా నిఘా వర్గాలకు ఉన్నటువంటి సమాచారంతో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం చూస్తుంటే మావోయిస్టు పార్టీ అంతా కూడా చిన్నాభిన్నమైనట్టుగానే భావించాల్సి ఉంటుంది. హరి, రైట్. అయితే మనం చూస్తుంటాం తరచు కూడా ఇలాంటి ఎన్కౌంటర్ జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు ప్రజా సంఘాల నాయకులు కానీ, ఫర్ అఫ్ కోర్స్ సిపిఐ సిపిఎం నాయకులు కానీ వీళ్ళు బయటకు వచ్చి అభిప్రాయాలు చెప్తూ ఉంటారు, ఇది బూటకమనో లేకపోతే ఇంకోటనో. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కామెంట్స్ ఏమీ రాని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎలా చూడాలి?
మొత్తంగా చూస్తే కమ్యూనిస్టు పార్టీల నుంచి ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తుంది. పూర్తిగా కూడా బూటకపు ఎన్కౌంటర్ అని ఖచ్చితంగా ముందుగానే అదుపులోకి తీసుకొని ఎన్కౌంటర్ చేశారనే వాదన కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను పూర్తిగా పార్టీని లేకుండా మావోయిస్టుల ఉనికి లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు నడుం బిగించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే తెలంగాణ సరిహద్దు, ఇటు ఏపీ, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు, ఈ ప్రాంతాలన్నిటిలో కూడా మావోయిస్టులు ఎక్కడ కంటపడినా పూర్తిగా ఎన్కౌంటర్ చేయడమో లేకపోతే అదుపులోకి తీసుకోవడమో జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మావోయిస్టులు లేకుండా చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా డెడ్ లైన్ విధించడం జరిగింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి, లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఇంకా ఎవరైనా ఉంటే కనుక మావోయిస్టులు లొంగిపోవాలనే ఆలోచనతో ఉంటే కనుక ఖచ్చితంగా వారు కూడా లొంగిపోవాలని పోలీసుల నుంచి ఒక రకమైనటువంటి ఇప్పటికే వార్నింగ్ను కూడా పంపించడం జరిగింది. మొత్తంగా చూస్తే హిడ్మాను కూడా లొంగిపోమని చెప్పి పలుమార్లు పోలీసులు ప్రభుత్వాలు రాయబారం చేసినటువంటి సందర్భంలోనే లొంగిపోతున్నట్ట లేకపోతే ఇంకా అడవిలోనే ఉంటున్నట్ట అనే అంశానిపై హిడ్మా క్లారిటీ ఇవ్వకపోవడం, ఈలోపే ఎదురుకాల్పులు జరగడం, అందులో హిడ్మా మృతి చెందడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది, కూంబింగ్ కొనసాగుతుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారికి భద్రత పెంపు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో పోలీసుల మోహరింపు కావచ్చు, అన్నీ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఈరోజు ఎన్కౌంటర్ కావచ్చు, రేపు కూడా ఏమైనా ఎన్కౌంటర్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే కూంబింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది కనుక ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. హరి.